ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. దేశ విదేశాలు మలేషియా, సింగపూర్, చైనా, జపాన్, నేపాల్, శ్రీలంక దేశాల్లో కూడా పర్యటించడం జరిగింది వీటి అధ్యయనం కోసము. వీటి మీద 3 బుక్కులు, 150 పేపర్లు ప్రచురించడం జరిగింది. అవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు ఏ మొక్కలు మన మెమరీ పవర్, తర్వాత తెలివిని పెంచుతాయి, మన మెమరీ పవర్, మెమరీ బూస్టర్ అన్నమాట, మెమరీని పెంచుతాయి. అంతేకాదు, మెమరీ పవరే కాదు, తర్వాత కొంతమందికి ఇది ఉన్నా కూడా, ఫిట్స్ ఉన్నా, మూర్ఛ వ్యాధి ఉన్నా, బ్రెయిన్లో ఏదన్నా యాక్టివిటీస్ ఉన్నా, బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నా అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట దీన్ని వాడడం వల్ల. ఏ మొక్కలు ఈ మొక్కలను వాడతారో చూద్దాం. నెంబర్ 1, దీన్ని సరస్వతి ఆకు అంటారు, సెంటెల్లా ఏషియాటికా అంటారు. ఏపిఎస్ అనే కుటుంబానికి చెందింది. వీటి యొక్క పత్రాలను లేకపోతే మొత్తం సమూలాన్ని కూడా తీసుకోవచ్చు. అలాగే దీన్ని నీరు సాంబ్రాణాకు అంటారు, బకోపమనరే అంటారు. స్క్రాపులారియేసి కుటుంబానికి చెందింది. దీని యొక్క మొత్తాన్ని తీసుకోవాలి. దీన్ని బకోపా అని కూడా అంటారు. తర్వాత దీన్ని క్లైటోరియా టర్నేషియా అంటారు, చంకు పుష్పి అంటారు. దీని యొక్క మొత్తాన్ని తీసుకోవాలి, లేదా పత్రాలను తీసుకోవాలి. తర్వాత దీన్ని మాలకంకిణి అంటారు, చిలాస్ట్రస్ పానికులేటస్ అంటారు. చిలాస్ట్రేసి అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే దీన్ని గుడిచె అంటారు, టీనోస్పోరా కార్డిపోలియా అంటారు, తిప్పతీగ అంటారు. ఇది యొక్క కాండము, దీని యొక్క తీగంది. తిప్ప తీగ అంటే దీన్ని తీసుకోవాలి. ఆకులు ఇది చూపించేదానికి, మీకు గుర్తుపట్టేదానికి చూపిస్తున్నాను. ఇది తిప్ప తీగ అనమాట. దీన్ని తీసుకోవాలన్నమాట. దీన్ని తీసుకుంటే అంత బాగా పనిచేస్తుంది అనమాట. వీటి యొక్క సమూలాన్ని తీసుకోవాలి, తీగను తీసుకోవాలి. ఏమేమి తీసుకోవాలి? ఇప్పుడు సరస్వతి ఆకును తీసుకోవాలి, నీరు సాంబ్రాణకు బకోపాన్ని తీసుకోవాలి, అలాగే క్లైటోరియా టర్నేషియా చంకు పుష్పి తీసుకోవాలి, మాల కంకిని తీసుకోవాలి, తర్వాత తిప్పతీగ, ఈ తిప్పతీగ మొత్తాన్ని తీగను తీసుకోవాలి, కాండాన్ని తీసుకోవాలన్నమాట. దీన్ని తీసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సమపాలల్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ చేసుకొని ఈ పౌడర్ను చిన్నపిల్లలు అంటే అప్ టు ఏజ్ ఆఫ్ 15 years వరకు 1/2 స్పూన్ పౌడరు, 15 దాటిన తర్వాత 1 స్పూన్ పౌడరు, 1 స్పూన్ తేనెలో కానీ మిక్స్ చేసుకొని, లేకపోతే పాలల్లో కానీ, లేకపోతే పాలు కూడా లేకపోతే వాటర్లో వేసుకొని రాత్రి పడుకునే ముందు రోజుకు ఒకసారి తాగాలి. అలా తీసుకోవడం వల్ల మన మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. కొంతమంది చాలా మందంగా ఉంటారు, నోరు తలబడుతూ ఉంటుంది, నాలుక మందంగా ఉంటుంది, సరిగా నడవలేరు, నిస్సత్తుగా ఉంటుంది, బ్రెయిన్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది, తెలివితేటలు తక్కువగా ఉంటాయి, తర్వాత బ్రెయిన్లో క్లాట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు. ఇది అంత బాగా పనిచేస్తుంది. అంతేకాదు, ఫిట్స్ ఉన్న, పెరాలసిస్ ఉన్న, మామూలుగా ఫిట్స్ ఎందుకు వస్తాయంటే బ్రెయిన్లో క్లాట్స్ ఉంటే వస్తాయి, బ్రెయిన్లో క్లాట్స్ ఉంటే వస్తాయి. అలాంటి వాళ్ళు కూడా దీన్ని వాడడం వల్ల బ్రెయిన్లో క్లాట్స్ కూడా కరిగిచ్చేస్తుంది. అంతేకాదు, కొంతమందికి ఇది ఏదో అంటారనమాట, అంటే కొంతమందికి నిస్సత్తుగా ఉంటుంది, ఏమీ తెలియదు, కోమాలో మాదిరి ఉంటారు, మనకు చలనమే ఉండదు. అలాంటి వాళ్ళకు కూడా ఇది పనిచేస్తుంది. వాళ్ళకి ఏమి మాటలు రావు, ఏమి రాదు, అలాంటి వాళ్ళకు పనిచేస్తుంది. కొంతమందికి తెలియదు అనమాట, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియదు అనమాట. అది అలాంటి బాగా పనిచేస్తుంది అనమాట. మా యూనివర్సిటీలో ఒక అతను ఏజ్ అయిపోయితే అతనికి మతిమరుపు వచ్చేసి ఎక్కడికి ఒకసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాడు. మళ్ళీ అతనికి వచ్చేదానికి తెలియలేదు, ఎందుకంటే దానికి మతిమరుపు అన్నమాట. మళ్ళీ వీళ్ళు పోయి మళ్ళీ పట్టుకొచ్చి చేసినారు. అలాంటి వాళ్ళు కూడా అతనికి ఒక 1 నెల రోజులు వాడినాడు. ఇప్పుడు ఈజీగా ఆయన గుర్తుపట్టగలుగుతున్నాడు. దాన్నే అల్జిమర్స్ డిసీజ్ అంటారు. అల్జిమర్ డిసీజ్ కూడా అంత బాగా పనిచేస్తుంది. ఈ నెంబర్ 1గా పనిచేస్తుంది. అల్జిమర్ డిసీజ్కి పనిచేస్తుంది, జ్ఞాపక శక్తికి పనిచేస్తుంది, మెమరీ పవర్ ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది, బ్రెయిన్లో క్లాట్స్ ఉన్న తగ్గిస్తుంది. ఫిట్స్, కొంతమందికి మూర్ఛ వ్యాధి వస్తుంది. మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది? బ్రెయిన్లో దీనివల్ల తేడాల వల్ల మూర్ఛ వ్యాధి వస్తుంది, క్లాట్స్ వల్ల వస్తుంది. ఆ క్లాట్స్ని కూడా కరిగిస్తుంది అనమాట మూర్ఛ వ్యాధి. కొంతమందికి ఫిట్స్ అంటే అది మూర్ఛ వ్యాధి అనమాట. కొంతమందికి ఏమీ ఉండదు, చలనమే ఉండదు, గమ్మున ఉంటారు.
అంటే కోమాలో ఉన్నట్టు కామ్గా ఉంటారు, ఏమి మాట్లాడరు, ఏమి చేయరు, అలాంటి వాళ్ళకు కూడా పనిచేస్తుంది. ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది. మనం ఏమేమి వాడాలి చెప్పినాను. తిప్పతీగ, తర్వాత ఈ చంకు పుష్పి, నీరు సాంబ్రాణి ఆకు, తర్వాత సరస్వతి ఆకు, ఈ మిశ్రమాన్ని మనం కలుపుకొని వాడినామంటే ఇంకా దీనికి తిరిగే ఉండదు. ఇదే మెమరీ బూస్టర్, మెమరీ పవర్ అనమాట. ఇది అంత బాగా పనిచేస్తుంది, నెంబర్ 1గా పనిచేస్తుంది. ఇది పౌడర్ అనమాట, మెమరీ పౌడరు. ఈ పౌడర్ను ఏజ్ 15 years వరకు 1/2 స్పూను, ఏజ్ 15 అయిన తర్వాత 1 స్పూన్ పౌడరు. తేనెలో కానీ, తేనె అయితే శ్రేష్టము, తేనె లేకపోతే పాలు లేకపోతే నీళ్ళల్లో వేసి తాగాలన్నమాట. రోజుకు ఒకసారి, రాత్రి పడుకునే ముందు రోజుకు ఒకసారి తీసుకోవడం వల్ల మనకు మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, తెలివితేటలు పెరుగుతాయి, బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నా పోతాయి, ఫిట్స్ ఉన్నా పోతుంది, మూర్ఛ వ్యాధి పోతుంది, అల్జిమర్స్ డిసీజ్, తర్వాత మతిమరుపును తగ్గిస్తుంది, ఇన్ని పనులు చేస్తుంది ఈ పౌడర్. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ పేరు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు. ఈ మందు మొక్కలు దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేమ్, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, వాటి యొక్క లక్షణాలు ఎట్లా గుర్తించాలి, వాటి యొక్క లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు అంటే వేర్లు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పత్రాల యొక్క ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు, ప్రతి మొక్కకు ఆ విధంగా 2000 మొక్కలకు ఇవ్వబడడం జరిగింది. అలాగే 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. మామూలు ఫోటోలు కాదు, కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. చిన్న పిల్లవాడు, 2వ తరగతి 3వ తరగతి వాడు, ఇవేమి చదువుకొని లేడీస్, విలేజ్ నాటు వైద్యులు కూడా ఈ బుక్లోని ఫోటోలు చూసి ఈజీగా గుర్తుపట్టేస్తున్నాను. ఆ ఫోటోలను చూసి ఈ మొక్కలు మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉన్నాయి, మన వీధిలో ఉంది అని ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు. అంత బాగా ఉపయోగపడే బుక్ ఈ బుక్. ఎక్కువగా విలేజ్ నాటు వైద్యులు, ఏమి చదువుకున్న లేడీసు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, బాటనీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, ఇన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు అన్నమాట. ఫార్మసీ డిపార్ట్మెంట్, ఎక్కువగా ఫార్మసీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఈ బుక్ అంత ఉపయోగపడుతుంది. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. ఇంత ఇన్ఫర్మేషన్ ఉండే బుక్ ఏ బుక్ లేదు. 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి, మామూలు డిజిటల్ ఫొటోస్ కాదు. ఈ ఫొటోస్ చూసినామంటే మనము దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది చూడండి, ఇది బుక్లో ఎన్ని ఫొటోస్ ఉన్నాయో చూడండి, ఎలా ఉన్నాయో చూడండి. మనం ఈజీగా చూసి ఈ బుక్ ఇక్కడ ఉంది, ఆ ప్లాంట్ ఇక్కడ ఉంది, మనం ఈజీగా చూసి చెప్పేయచ్చు. ఇది మందారా, లేకపోతే ఇది ఏమిటి, ఏ మొక్కలు ఎట్లా ఉన్నాయి అని ఈజీగా చెప్పేయచ్చు. చూడండి, అంత బాగా పనిచేస్తుందండి ఈ బుక్. నెంబర్ 1గా పనిచేస్తుంది. ఈ బుక్ మన దగ్గర ఉంటే, నేను చెప్పాను కదా, ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క అని నేను చెప్పాను కదా. ఇది చూడండి, ఈ మొక్కలు చూడండి, ఈ మొక్కలు ఇంకా బాగా. ఇది గురివింద ఎలా ఉంటుంది, గురివింద లీఫ్, గురివింద పూరుటు, గురివింద కాయలు, ఆ విధంగా మొత్తం కలర్ డిజిటల్ ఫోటోస్. ఇది అంత బాగా ఉంటుందన్నమాట. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.